అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు అన్యాయం జరుగుతోంది. దీన్ని గమనించే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం రోజు పార్టీ తరఫున మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య కోసం, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పార్టీ తరఫున చేసే మొట్టమొదటి కార్యక్రమము ఒక జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి గత నెల 17 రోజులకు ముందు ఉద్యోగాల సంబరం కార్యక్రమం గురించి ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వివిధ కంపెనీలు సుమారు 500 కంపెనీలుగా ఆహ్వానించి 50,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ చేస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలవుతోంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సుమారు 503 కంపెనీలు వచ్చాయి. ఇంకా ఈ రోజు రేపట్లో ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలున్న సంఖ్య సుమారు 78,100 ఉద్యోగాలు తీసుకునే అవకాశం